అమ్మవారు ఇక్కడే ఉన్నారా? అమ్మవారు ఇక్కడే ఉన్నది. శ్రీరాములు అమ్మవారు ఇక్కడే ఉన్నారు. ఎందుకంటే నాకు బాగా అమ్మవారి యొక్క శబ్దం వినిపిస్తూ ఉన్నది. అమ్మవారు ఎక్కడున్నారో నీకు తెలుసా? వెనక ముందు ఏ అపమాను కూడి ముందర నిమ్మాను కూడి ముందర ముందు నిమ్మ చెట్టు ఉంది. చెట్టు మరుగున 4 వీధులు కలిసే చోట నేను ఉన్నాను. రా రండి, రా ఆచార్య వాళ్ళ రండి. ఆచార్య వాళ్ళు గబగబా పెద్దమ్మ దగ్గరకు వచ్చారు. ఉన్నావా? శరీరం పైన సక్రంగా బట్టలు కూడా లేవే. కడుపు చూస్తే లోపలికి వెళ్ళిపోయింది. లేరా వాళ్ళు లేరా? అమ్మా నీవు ఇక్కడ ఉన్నావు. నువ్వు ఉన్న చోట ఎండిపోయిన చెట్టు నువ్వు ఉన్న చోట ఎండిపోయిన బావులు నీళ్ళతో కలకల్లాడతాయి. నువ్వు ఉన్న చోట ఆకలి అనేవారు కానీ వస్తు అనేవారు కానీ పిల్లలు లేరు అనేవాళ్ళు కానీ మాకు పెళ్లి కాలేదు అనేవాళ్ళు కానీ మాకు పెళ్లి కాలేదు అనేవాళ్ళు కానీ ఉండరు. అయినా నీవు ఉన్న చోట గ్రామం అంతా కూడా రోగాలతో వృత్తులతో ఉంటే ఏమి చేస్తున్నావు తల్లి? అమ్మవారు ఒరే ఆచార్యవారా తాగడానికి నీళ్ళు ఇవ్వలేదు. వాళ్ళకి నీటితో రోగాలు వాళ్ళకి గాలితో వచ్చే రోగాలు ఏర్పాటు అంటే వాళ్ళందరూ కూడా వారి ఇంటిలో ఉన్నటువంటి ఆహార పదార్థాలను తీసుకొని ఇప్పుడే నాకు రావాలి. వారు నా శరీరానికి అవసరమైనటువంటి అలంకరణ వస్తువులు వేపాకు చీరలో నిమ్మ మాలలో కోడి పుంజులో పొట్టేల్లో అన్ని కూడా తీసుకుని వచ్చి నాకు ఏ వైద్యుని ఆహారంగా సమర్పిస్తే వాళ్ళ కోరికలు తీరుస్తాను. ఉన్న రోగాలన్నీ కూడా పోగొడతాను అంటే అప్పుడు ఇంట్లో ఆ చాకలి వాళ్ళు వెళ్ళి మాడేను మా చేయ వెళ్ళి ఆ పక్కలో ఉన్నటువంటి అంటే కోన కాళ్ళమరెడ్డి ఇంట్లో అయ్యా కోన కాళ్ళమరెడ్డి నాకు లేటు చేస్తా ఉండాలంట నాయన పెద్దమ్మ తల్లి. చేయలేదే అప్పుడు మహాతల్లి ఏర్చులు చేస్తే పెద్దవాడు 7 మంది కోనకాటం రెండు ఆయన కాలంలో పండగ చెప్పి చంద్రాయణ నువ్వేమో గంగ పండుగ చేయమంటా ఉండవు. నాకు తినేదానికి భోజనానికి లేదు, పద్ధతి కరువు. ఎంత తల్లి చేయాలి గంగ పండుగ ఏ చిన్న చేస్తా ఉండదే. అప్పుడు ఈ మహాతల్లి ఏం చేసినట్టు నాయన ఈ గంగాదేవి ఏమయ్యా పెద్దవాడా కోనకాటం ఇద్దరు పాతా ఉన్నాడే నాయమ్మ. పెద్దమ్మ తల్లి ఈ ఊరు గ్రామమందు ఎన్ని ఒప్పులున్నా ఎన్ని తప్పులున్నా నువ్వు చల్లగా కాపాడే నాయమ్మ. ఆ గోనకాటం వంశస్థులే వ్యాపించిన రెడ్లు ఆ రెడ్డి వంశస్థులే రమణారెడ్డి. ఆ రమణారెడ్డి గారు మనం ఇక్కడ దాకా ఆహ్వానించారు కాబట్టి 650 కిలోమీటర్ల దూరం నుంచి దాకా రావడం జరిగింది. గోనకాటం రెడ్డి ఏం చెప్పాడంటే
నోటి మారిగా దండోర పలక తీసుకో, దండోర వెయ్యి, 18 వీధులు కూడా తిరుగు. ప్రజలారా, ఎనిమిదిలో ఉన్న తల్లి ఎవరో కాదు, మన గ్రామాన్ని కాచి కాపాడడానికి వచ్చినటువంటి పెద్దమ్మ తల్లి. పెద్దమ్మ తల్లికి ఆహారం లేదు, వెంటనే ఇప్పటికిప్పుడే మీ ఇంటిలో ఏ ఆహార పదార్థాలు ఉన్నాయో వాటిని తీసుకొచ్చి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి అంటే వాళ్ళ ఇంటిలో వెళ్ళి చేసి మిగిలిపోయినటువంటి ఆహార పదార్థాలు సంగతి అన్నము, మిగిలిపోయిన సత్యాన్నం ఉండాలి. మరి ఇంట్లో చూడడానికి ఏదో దానికి సాంబార్ ఏదైనా ఉంటే అని చూస్తే ఏమి కానీ లేదు. వెంటనే మీ ఇంట్లో సంగతి ఉంది, మీ ఇంట్లో అన్నం ఉండాలి, మీ ఇంట్లో నీళ్లు తీసుకొని రా, మీ ఇంట్లో వేపాకు తీసుకొని రా, కుమ్మరివాడ ఇంట్లో కూర అనే సంగతి అందులోకి వేసి నీటిని పోసి వేపాకు వేసి ఆ ఎర్రగడ్డ వేసి బాగా కలిపి ఉప్పుకి తోట ఉప్పు ఎక్కడ కానీ దొరకలేదు కనుక ఉప్పు లేకుండా ఉన్నగా కలిపి వాటిని మట్టి గ్లాసులోకి తీసుకొని అమ్మవారి దగ్గరకు వచ్చారు. అందరూ కూడా అమ్మా గంగమ్మ తల్లి, అమ్మా నీవే మా గ్రామస్తులందరూ కూడా వారిలో ఆహార పదార్థాలను మొదటిసారిగా దాహము ఆకలి తీర్చారు. వారికి ఆకలి తీరలేదు. ఆకలి 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 అంటే అమ్మా నువ్వు మాకు ఏమి గాడి ఇవ్వలేదే మా ఇంట్లో మేము నీళ్లు ఉంటే కూడా నీళ్లు ఉంటే అన్నం పండిస్తాము. తిండి గిన్నెలు వస్తాయి, తిండి గిన్నెలు వస్తే ఆహారం దొరికింది. నీళ్లు ఉంటే పాత్రలు కడుక్కుంటాం, నీళ్లు ఉంటే శరీరాన్ని శుద్ధిపరుచుకుంటాం. అటువంటి నీళ్ళే లేకపోతే మాకు బతికే లేదమ్మా. అంటే అమ్మా నీవు మాకు నీటిని సమర్పిస్తే మేము కొంచెం నిలబడతాము. అది ఆపులో నిన్ను వెంటనే ఒరే గోడ కాటమరింది ఈ పంట పొలంలో ఇంకా పంట ఉంటుందిగా పంట